ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం. సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ప్రతి దినము కూడా ఈ యొక్క శుభ గడియల్లో క్రీస్తు చెప్పిన మాటలు వింటూ, దేవుడిచ్చిన వర్తమానాన్ని వింటూ మీరు బహుగా ఫలిస్తున్నారని నమ్ముతూ మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని మీకు విడుదల చేస్తున్నాము. దయచేసి మా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మీ యొక్క మనోభావాలను, మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే యాకోబు భక్తి. ఆమేన్. యాకోబు అనగా మోసగాడన్న సంగతి అందరికీ తెలుసు. మోసగిస్తున్న ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మనము ఆదరిస్తామా? వారితో మనం సన్నిహితంగా ఉంటామా? వారితో మనము జత కలుస్తామా? వారితో మనం ఏ విషయమైనా సరే పాలు పంతులు పంచుకుంటామా అంటే లేదు. ఎందుకంటే వారు మోసగారు, వారు మోసం చేసేవారు, వాడు మోసగించేవాడు, ఆమె మోసగత్తే అని తెలిసిన తర్వాత వారి దగ్గరికి మనం వెళ్ళడం సరికదా. వారు మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం అంతంత మాత్రంగానే వారిని ఏం చేస్తాం? దూరంగా ఉంచుతాం. కారణం ఏంటంటే వారు మోసం చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు. కనుక అటువంటి వారితో స్నేహము మనం చేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, మోసగాడన్న సంగతి తెలిసిండి తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదములు ఈయనే పొందుకున్నాడని తెలిసిండి, ముఖ్యంగా తండ్రిని మోసగించాడు అన్న సంగతి కూడా తెలుసుండి, తల్లి మాట ఆలకించి ఇలాంటి విషయాల్లో పాలు పంతులు పంచుకున్నాడు అన్న సంగతి తెలిసింది కూడా దేవుడు ఈయన ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించాడు అంటే, ప్రియ సహోదరులారా, నాడే కాదు నేడే కాదు, ప్రపంచం అంతా కూడా చూస్తే మనిషి నిద్ర మంచం నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఏదో ఒక చిన్న పొరపాటున మనం చేస్తూ ఉంటాం. ఒక చిన్న అబద్ధమన్నా ఆడి ఉంటాము. అది నిజంగా కావచ్చు, సరదాగా కావచ్చు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే, తప్పే. కావున మరి మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు. అలాంటి సమయంలో మరి ఇక్కడ మనం చూసినప్పుడు సహోదరులారా, తండ్రిని మోసగించాడు, అన్నకు రావాల్సిన ప్రథమ స్థానాన్ని పొందుకున్నాడు. మరి ఇంత మోసగించిన ఆయనను దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, తప్పిదము చేయడము మానవ సహజము, అది ఒప్పుకొని విడిచిపెట్టడం కూడా మానవ స్వభావం. అలా ఒప్పుకొని విడిచిపెట్టిన వాడిని దేవుడు దీవిస్తాడు. అదే జరిగింది యాకోబు గారి యొక్క జీవితంలో. యాకోబుని ఎందుకు ఆయన ఆశీర్వదించాడంటే, 32 అధ్యాయము ఆదికాండము 27, 28, 29 వచనాలు చూసుకుంటే 28వ వచనం అంటాడు, దేవుడు పలికిన మాట, ఓ యాకోబు, నీవు దేవుడైన నన్ను మనుషులను గెలుచుకున్నావు గనక నీ పాపము, నీ తప్పు క్షమించబడింది అని అక్కడ మనం చూసుకుంటాం. అక్కడ నీవు మనుషులను దేవుని గెలుచుకున్నా కనుక ఇక నీవు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి యాకోబు కాదు, అంటే అబద్ధికుడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని పెట్టాడు దేవుడు. ఇశ్రాయేల్ అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? దేవునితో పోరాడువాడని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులారా, మనం ఎంతమంది దేవుడితో పోరాటం అంటే గొడవడం కాదు. ఆయన మాట కోసము, ఆయన ఆశీర్వాదం కోసము మనం పరితపిస్తున్నాము, ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన వెంటపడుతున్నాము. ఆయన ఆశీర్వదించే వరకు ఎంతమంది నిరీక్షిస్తున్నారు. ఓపిక లేదు జనానికి. ఉదయం ప్రార్థన చేస్తే మధ్యాహ్నానికి కార్యం జరిగిపోవాలి, మధ్యాహ్నం ప్రార్థన చేస్తే సాయంకాలానికి కార్యం జరిగిపోవాలి. అప్పుడే నమ్ముతారు దేవుని. కానీ ఇతడు ఎన్ని దినాలు బాధపడ్డాడో, ఎంత నలిగిపోయాడో,
దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలి. అందుకంటాడు 28వ వచనంలో అంటాడు, 32వ అధ్యాయము 28వ వచనం ఆదికాండంలో, నీవు మనుషులను దేవుడు గెలుచుకున్నావు గనక యాకోబు, ఇక నీవు ఈ దినం నుంచి నీవు యాకోబు అంటే మోసగించేవాడు కాదు, దేవుడితో పోరాడే శక్తి కలిగిన వాడు నీవు కనుక దేవుడితో పోరాడేవాడు ఇశ్రాయేలు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి బహుమానం అందుకున్నాడండి ఆయన భక్తికి. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ భక్తి నీకు బహుమానం ఇస్తుందా? నీ ఆరాధన నిన్ను ఆశీర్వదిస్తుందా? నీ తపన ఫలితం పొందుకుంటున్నావా? ఆలోచించు ఒకసారి. క్రైస్తవుడైన వాళ్ళారా, మనం ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఎలా మనం ఆరాధిస్తున్నాం? ఎలా స్తుతిస్తున్నాము? ఎలాగ ఆయనను గణపరుస్తున్నాము అని చూస్తే ఎవరి మనసుకు వారికే సమాధానం ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యాకోబు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు భయం లేదు, కానీ తప్పు చేసేసిన తర్వాత భయపడ్డాడు. ఎవరికి? తండ్రికి, అన్నయ్యకు. తల్లికి భయపడలే, ఎందుకంటే తల్లి కదా ప్రేరేపించింది. రిబకమ్మే వీన్ని ప్రోత్సహించింది కనుక తల్లికి భయపడలేదు, కానీ కన్న తండ్రికి, తనకంటే ముందు పుట్టిన ఏసావు తన అన్నయ్యకి భయపడ్డాడు. ఎందుకంటే ఏసావు యొక్క శక్తి ఎలాంటిదో తెలుసు, ఈయనకి ఏసావు ఎలాంటి వాడో తెలుసు. కనుక భయపడి కొండ మీదకి వెళ్ళిపోయి పారిపోయాడు. ఆ కొండ మీద నిద్రిస్తున్నప్పుడు స్వప్నంలో చూశాడు కొంతమంది దేవదూతల పైకి ఎక్కడం, అంటే నిచ్చెన వేసుకొని. మరొక గ్రూపు కిందకి దిగడం చూశాడు స్వప్నంలో. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ ఎవ్వరూ లేరనుకున్నారు, కానీ దేవుడు నాకు తోడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో భయపడవలసిన పని లేదు. యాకోబుకు తోడే ఉన్న దేవుడే, ఇశ్రాయేలుకు తోడే ఉన్న దేవుడే, ప్రవక్తలందరికీ తోడే ఉన్న దేవుడే, భక్తులందరికీ తోడే ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు కూడా తోడే ఉన్నాడు. మనం ఒంటరి వాళ్ళం కాదు. మనల్ని ఎవరు లక్ష్య పెట్టట్లేదు అనుకోవద్దు, కానీ నీ భక్తి దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి, దేవుడు మెచ్చుకున్నట్లుగా ఉండాలి. అదే జరిగింది యాకోబు జీవితంలో. అందుకే ఆయన భక్తికి మెచ్చి, ఆయన పట్టుదలకు మెచ్చి, ఆయన నిరీక్షణకు మెచ్చి, ఆయన దేవుడిని అడిగే విధానాన్ని మెచ్చి దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో యాకోబు, నీవు నన్ను పోనివ్వకుంటే బాగోదు కనుక నేను వెళ్ళిపోతానంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనివ్వను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే నీవు మనుషులను గెలుచుకున్నావు, వారి హృదయాలను గెలుచుకున్నావు నీ భక్తితో, అలాగే నన్ను కూడా గెలుచుకున్నావు కనుక నీవింక నీ పేరు అబద్ధము అనగా యాకోబు అన్న పేరు నుంచి తొలగించబడి దేవుడితో పోరాడి గెలుచుకున్న ఒక వ్యక్తిగా, ఇశ్రాయేలుడుగా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా అని పలుమార్లు ఆశీర్వదించాడండి. ఒకసారి కాదు, చాలా ఆయనను ఆశీర్వదించాడు. అదే పేరు తన కడుపును పుట్టిన బిడ్డలకు వచ్చింది, ఇశ్రాయేలులు. వీరంతా ఎవరు? దేవుడితో పోరాడి ఫలితం పొందుకున్నవారు. కానీ నిజం చెప్పాలంటే ఇశ్రాయేలులు అంటే తన పిల్లలు దేవుడితో పోరాడారు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు. ఎప్పుడైతే ఫలితం పొందుకున్నారో తిరుగు పోరాటం మొదలుపెట్టారు. ఏంటి? దేవుడి మీదే వ్యతిరేకత. పోరాటం అంటే ఏంటండి? వ్యతిరేకత. కానీ యాకోబు వ్యతిరేకతగా పోరాడలేదు. తను చేసిన తప్పును ఒప్పుకొని నువ్వు క్షమిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనని పట్టుదలగా పోరాడాడు. కనుక నేను ఈ భక్తి ఏం చేసింది? అతను దీవెనకరంగా చేసింది, ఆశీర్వాదం పొందుకునేవారుగా చేసింది. ఏ మనుషులు ఇవ్వలేదండి ఆయనకి ఆశీర్వాదం. సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తే ఆయనకి ఏం చేశాడు? ఆశీర్వాదం అనే బహుమానం ఇచ్చాడు. ఇక నిన్ను ఎవరు ఏమనలేరు, నీ మీదకి ఎవరు రారు, నీ అన్నను కూడా నేను మారుస్తున్నాను అని మార్చి ఆయన భక్తికి ఏం చేశాడు? మెచ్చుకొని
నీవు నాతో పోరాడినవాడు గనక నీకు ఇంక ఎదురు లేదు. నీ గర్భవాసన పుట్టిన నీ సంతతి ఈ భూప్రపంచమంతా కూడా ఒక చెట్టుకు ఈ వేరులు ఎలాగైతే పారుతాయో అలాగే ఇశ్రాయేలు అన్న పేరు ఇశ్రాయేలు యొక్క సంతతి తరతరాలు ఉండును కాక అని దీవించాడు. ఇప్పుడు అందుకే మనం ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాం. కానీ మనం ఇశ్రాయేలు కాదు, ఆ సంతతుల నుంచి వచ్చిన వారు కనుక మనం క్రీస్తులో బాప్తిజం తీసుకున్నాం కనుక కొన్ని ప్రాంతాల్లో ఇశ్రాయేలు అని మనం పిలుస్తాము. మనం కూడా నేను కూడా ఇశ్రాయేలు అంటే కుదరదు, మనం ఇశ్రాయేలు కాదు. కానీ ఎందుకంటే మనం దేవుడితో పోరాడే వాళ్ళం కాదు. మన పోరాడుతూ మన కోరికలు తీరకపోతే, మనం అనుకున్నది జరగకపోతే. కానీ యాకోబు అలా పోరాడలేదు. అందుకే ఆయన భక్తికి మెచ్చుకున్నాడు. అలాంటి భక్తి చేసిన వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారికి ఏదైతే కావాలో అడక్కముందే వారి కోరికలను తీరుస్తాడు. ఇది సత్యము. కావున ఓ క్రైస్తవుడా, నీ భక్తిని నీవు కాపాడుకో. నీ భక్తిని నువ్వు కాపాడుకో. 4వ అధ్యాయం యోబు గ్రంథంలో అంటాడు, ఎలీఫా అనే తన మొదటి స్నేహితుడు యోబుతో 4వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది, యోబు నీ భక్తి నిన్ను కాపాడదా? ఎందుకంటే విసుకుపోయాడు, కానీ దేవుడు దూషించలేదు. కానీ యోబు తన మీద తనకి విసుగుదలుస్తే అప్పుడు అంటాడు, నిన్ను చూసే కదా మేము మారాము, నిన్ను చూసే కదా మేము నేర్చుకున్నాము, నీవు నేర్పిన భక్తే కదా మాలో ఉంది. కానీ ఈరోజు శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు యోబు నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీ భక్తిని కాపాడదా అని దేవుని మాటగా మాట్లాడించాడు దేవుడు ఎలీఫాతో. అప్పుడు అతను మారాడు. అలాగే ఓ క్రైస్తవుడా, నీ భక్తి నిన్ను కాపాడుతుందో లేదో ఒకసారి చూసుకో. కాపాడగలిగితే దేవుడు యాకోబుని మార్చిన దేవుడు, యాకోబుకి ఇచ్చిన బహుమానం ఈరోజు ఆరాధిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ కనపరుస్తున్న మనందరికీ ఆయన దయచేస్తాడు. ప్రార్థించుకుందాం. ఘనమైన దేవ, సర్వాధికారి నీకే స్తుతులు. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతం. నిజమైన తండ్రి యేసయ్య, అయ్యా తండ్రి నాన్న, ఈ లోకంలో మేము ఎలా జీవిస్తున్నామో అని తెలుసు, మా భక్తి ఎంతో మీకు తెలుసు. కానీ ఆనాటి నా ప్రభా, నీ ప్రజలు నా ప్రభా ఆయన వారు చేసిన భక్తిని బట్టి వారిని ఆస్వాదించాం. ఈరోజు మేము భక్తిహీనుడుగా ఉన్నామా, భక్తి పరులుగా ఉన్నామా, అది కేవలం నీకు మాత్రం తెలుసుగలం. అయ్యా, ఒకవేళ తండ్రి నాన్న మేము భక్తిహీనుడుగా ఉంటే, మూర్ఖులుగా ఉంటే, అహంకారులుగా ఉంటే మమ్మల్ని క్షమించి తండ్రి యేసయ్య నిజమైన భక్తి పరులుగా ఉండులాగును తండ్రి మా అందరిని కూడా దీవిస్తామని క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత పొందములు. ప్రైజ్ ది లార్డ్.